టీమిండియా నిర్దేశించినటువంటి 255 పరుగులకి న్యూజిలాండ్ బ్యాటర్లు కాకావికలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా బిగ్ బ్రేకింగ్ అందుతుంది. దాదాపు 9వ వికెట్ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ దశలోనూ కూడా రాణించలేకపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా భారత్ వశమైంది. ఏదైతే T20 వరల్డ్ కప్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో T20 వరల్డ్ కప్ ప్రపంచ కప్ని భారత్ ముద్దాడనుంది. దాదాపుగా 255 పరుగుల నిర్దేశించినటువంటి స్కోర్ని కూడా ఏ దశలోనూ కూడా న్యూజిలాండ్ రాణించలేకపోయింది. దాదాపుగా ఇప్పటి వరకు భారత్ 2 సార్లు T20 వరల్డ్ కప్ని ముద్దాడింది. 2007 అలాగే 2024 సంవత్సరం. మూడోసారి కూడా భారత్ T20 వరల్డ్ కప్ 2026 అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా కప్ కోసం ఎంతో తొలి నుంచి తహతహలాడుతుంది. ఇప్పుడు దాదాపుగా మనం చూస్తున్నాం ఓవరాల్గా ఏదైతే 150 పరుగుల వద్ద 8 వికెట్లు కోల్పోయిన తర్వాత మరో వికెట్ 9వ వికెట్ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం 17 ఓవర్లు అలాగే 4 బాళ్ళు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు 152 స్కోర్ దగ్గర న్యూజిలాండ్ 9వ వికెట్ కూడా కోల్పోయింది. దాదాపుగా న్యూజిలాండ్ ఏదైతే పెవిలియన్ బాట పడుతున్నారు ఏ ఒక్కరు కూడా బ్యాటర్లు రాణించలేకపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక విజయం దిశగా భారత్ కూడా దూసుకువెళ్తుంది. దాదాపుగా 255 పరుగులు నిర్దేశించింది భారత్. తొలుత బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లు తొలి నుంచి ఒక్కొక్కరిగా భారత్ బౌలర్ల దాటికి పెవిలియన్ బాట పడుతున్నారు. ఎక్కడ కూడా మనం చూస్తున్నాం స్టేడియంలో కూడా భారత్ అభిమానులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు స్టేడియం బయట కూడా బాణసంచా కాలుస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. భారతదేశం అంతటా 140 కోట్ల మంది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఎవరైతే జస్ప్రీత్ బుమ్రా దాదాపుగా యంగ్ యార్కర్లతో న్యూజిలాండ్కి సంబంధించినటువంటి బ్యాటర్లని 1 by 1 ఒక్కొక్కరిగా పెవిలియన్ బాట పట్టిస్తున్నారు. ఏదైతే భారత్ బౌలర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు కూడా కాకావికలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక భారతదేశ వ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఢిల్లీ, ముంబై, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, పశ్చిమ బెంగాల్, ఓవరాల్గా నాగపూర్, పూణే, టోటల్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్టేడియంల ముందర కూడా స్క్రీన్ని LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు, తెరల్ని ఏర్పాటు చేశారు. ఓవరాల్గా అభిమానులు 7 గంటల నుంచి మ్యాచ్ని ఎంతో ఉత్కటంగా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు భారత్ వన్ సైడ్ అయిపోయినటువంటి మ్యాచ్ని భారత్ గెలుపు దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితిలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది అభిమానులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి ఎంతో ఆత్మవిశ్వాసంగా ఉన్నటువంటి భారత్ బ్యాటర్లు కూడా ఈ విజయాన్ని ఎట్టకేలకి అంకితం చేయాలి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేసి కూడా మొదటి నుంచి భారత్ బ్యాటర్లు కూడా స్కోర్ 255 పరుగులు నిర్దేశించారు. ఏ దశలోనూ కూడా న్యూజిలాండ్ రాణించలేకపోతుంది. ఒకవైపు హైదరాబాద్ మహానగరంలో కూడా LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భారత్ అభిమానులు తొలి నుంచి మ్యాచ్ని టీవీల ముందర కూర్చొని వీక్షిస్తున్నారు. ఏ దశలోనూ కూడా న్యూజిలాండ్ రాణించలేకపోతుంది. మరోవైపు కొద్దిసేపట్లో కొద్ది నిమిషాల్లోనే మూడవసారి భారత్ ప్రపంచ కప్ని ముద్దాడబోతుంది. ఏ టీం కూడా ఇంతవరకు 3 సార్లు కప్ని గెలిచినటువంటి దాఖలాలు లేదు, గెలిచినటువంటి పరిస్థితి కూడా లేదు. ఉన్నటువంటి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వెస్టిండీస్ అలాగే ఇంగ్లాండ్ ఉన్నటువంటి చాలా వరకు టీములు కూడా శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియా ఎక్కడ కూడా 3 సార్లు కప్ని ముద్దాడినటువంటి పరిస్థితి లేదు. తొలిసారిగా T20 వరల్డ్ కప్ ప్రపంచ కప్ని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మరి కాసేపట్లో మూడోసారి ఈ ప్రపంచ కప్ని ముద్దాడబోతుంది. 2007లో మొదట ఒకసారి ప్రపంచ కప్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2024లో కూడా టీమిండియా రెండోసారి ప్రపంచ కప్ని ముద్దాడింది. ఒకసారి చేజిక్కించినా కూడా ఏదైతే 2014లో శ్రీలంక మీద భారత్ ఓటమి పాలైంది. ఆ తర్వాత నుంచి భారత్ గెలవాలని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. 2026 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమక్షంలో భారత్ గెలవబోతుంది. మరి కాసేపట్లోని దాదాపు బాణసంచా వెలుగుల
లైవ్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీమిండియా T20 వరల్డ్ ఫైనల్ కప్ ఘన విజయం సాధించింది. మూడోసారి కప్ అందుకొని విశ్వ విజేతగా భారత్ నిలిచింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ భారత్ ఆటగాళ్లు 255 దూకుడు ప్రదర్శించారు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగిన భారత్ జట్ అన్ని మ్యాచ్లో అంచనాలకు తగ్గట్టు ఆడి కప్ అందుకుంది. ఫైనల్లో సంజు శాంసన్, అభిషేక్, ఈశాన్ కిషన్ చెలరేగిపోయి ఆడడం భారత్ స్కోర్కి బాటలు వేసింది. లక్ష్య ఛేదనలో చతికిలా పడ్డ కివీస్ ఆటగాళ్లు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పెవిలియన్ బాట పడ్డారు అంటూ బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో భారత్ ఆటగాళ్ల విజృంభించడంతో ఇండియా ముచ్చటగా మూడోసారి T20 వరల్డ్ కప్ ముద్దాడి విశ్వ విజేతగా అవతరించింది. ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారీ అంచనాలతో గ్రౌండ్లో అడుగుపెట్టిన ఇండియా ప్లేయర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఈశాన్ కిషన్ అర్ధ సెంచరీలతో చెలరేగిపోయారు. మ్యాచ్ చివర్లో శివం దుబే మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. భారత్ ఆటగాళ్ల బ్యాటింగ్ ముందు న్యూజిలాండ్ బౌలర్లు చతికిలా పడ్డారు. భారీ చేజింగ్ ఛేదనతో అడుగుపెట్టిన కివీస్ బ్యాటర్లు పెవిలియన్ బాట పడుతున్నారు. టీమిండియా బౌలర్లు అక్షర్ పటేల్, బుమ్రా అద్భుతమైన బౌలింగ్తో న్యూజిలాండ్ బ్యాటర్లకు చెమటలు పట్టించారు. శివం దుబైకి తోడుగా తిలక్ వర్మ నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. చివరి ఓవర్లో శివం దుబే చేసిన హిట్టింగ్ భారత శిబిరంలో ఫైనల్ జోష్ను నింపింది. జిమ్మీ నిషాం విసిరిన ఆ ఓవర్లో శివం దుబే 2 సిక్స్లు 3 ఫోర్లతో 24 పరుగులు సాధించాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఓపెనర్లు కళ్ళు చెదిరే ఆరంభాన్నిచ్చారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కివీస్ బౌలర్లను ఆడుకున్నారు. అభిషేక్ శర్మ కేవలం 21 బంతులని 6 ఫోర్లు 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి మెరుపు వేగంతో ఇన్నింగ్స్ని నడిపించాడు. పవర్ ప్లేల్లో వీరిద్దరూ పోటీపడి పరుగులు చేయడంతో స్కోర్ బోర్డ్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. భారతదేశ వ్యాప్తంగా ఈరోజు అభిమానుల సంతోషం. 140 కోట్ల మంది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ని 7 గంటల నుంచి వీక్షించారు. భారత్ విజయం సాధించింది. ఏ దశలోనూ కూడా కివీస్ బ్యాటర్లు రాణించలేకపోయారు. భారత్ బౌలర్ల దాటికి కివీస్ పెవిలియన్ బాట పట్టారు. దాదాపు మూడోసారి ప్రపంచ T20 వరల్డ్ కప్ని భారత్ ముద్దాడింది. 2007, 2024, 2026లో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్ ఈ కప్పుని ఇవాళ ముద్దాడింది. 140 కోట్ల మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. భారత్ బ్యాటర్ల దాటికి న్యూజిలాండ్ పెవిలియన్ బాట పట్టారు. దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా బాణసంచా వెలుగులతో మెరుమెట్ల గొల్పే వెలుగులతో భారత్ విజయం సాధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్లో ఉన్నారు. అశోక్, ఏంటి భారత్ విజయం సాధించింది, అప్డేట్ ఏంటి? అభిమానులు ఏమంటున్నారు? మనోజ్, థ్యాంక్ యూ మనోజ్. ప్రస్తుతం అయితే ఏదైతే మన కూడా బీఆర్కే ద్వారా పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏదైతే న్యూజిలాండ్ భారత్ గా అయితే మాత్రం యొక్క ఏదో ఫైనల్ చేరుకున్న అయితే మాత్రం ఉత్కంఠభరితంగా ఉదయం నుంచి కూడా ఏదైతే క్రికెట్ అభిమానులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఎక్కడికక్కడ కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటున్నారు. పూర్తిగా కూడా టీం చేస్తున్నప్పటికీ కూడా అప్పటికి ఏదైతే న్యూజిలాండ్ టాస్ గెలిచినప్పటికీ కూడా పూర్తిగా కూడా న్యూజిలాండ్ అయితే మాత్రం ఏదైతే బ్యాటింగ్ అయితే మాత్రం భారత్ కి ఇచ్చింది, బౌలింగ్ అయితే మాత్రం ఎన్నుకోవడం జరిగింది. ఏదో మనకి ఒక్కసారిగా చూసి ఊహాత్మకంగా ఏదైతే బ్యాటింగ్ అయితే మాత్రం అనుసరించి తర్వాత దాన్ని విజయ సాధన కోణంలో చూసినప్పటికీ కూడా పూర్తిగా అయితే మాత్రం ఏదైతే చారుమారైన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అయితే మాత్రం బ్యాటింగ్ లో అయితే మాత్రం ఎవరైతే అభిషేక్ శర్మ అయితే మాత్రం 52 పరుగులతో అయితే మాత్రం ఉద్రమించాడు. అదే అయితే పూర్తి స్థాయిగా 89 పరుగులతో అయితే మాత్రం వజ్రమించి అయితే మాత్రం పూర్తిగా అయితే 255 పరుగులు చేసి 256 విజయానికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిలబడిన పరిస్థితి. ఒక్కసారిగా అయితే మాత్రం భారత క్రికెట్ అభిమానులందరూ కూడా ఒక్కసారిగా జై ఇండియా అంటూ కూడా అనేక సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్కసారి వికెట్ న్యూజిలాండ్ వికెట్ పడిపోవడంతో ఎక్కడికక్కడ అభిమానులు అయితే మాత్రం వారి ఉత్సాహాలు అయితే మాత్రం పూర్తి స్థాయి అయితే మాత్రం సంబరాలని కూడా అంబరాన్ని చెప్పవచ్చు. ఇప్పటికే చూస్తున్నాము ఏదైతే వికెట్ పూర్తి స్థాయిలో 159 రన్నులు పడిపోయిన సంబరాలు అయితే అంబరాలని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే ఈ రాయవరం గ్రామంలో
చూస్తున్నారు. అయితే బీఆర్కే ద్వారా కూడా ఉదయం నుంచి కూడా గారికి తెలిసే విధంగా ఈ యొక్క మ్యాచ్ స్టార్ట్ గురించి కూడా చెప్తూ ఉన్నాము. 200 పరుగులు కంపల్సరీ చేస్తుంది ఇండియా. అయితే 200 పరుగులు చేస్తాము. అదేవిధంగా బీఆర్కే చెప్పగా 205 పరుగులు చేయడం జరిగింది. దాని పూర్తిగా టీం ఎవరైతే న్యూజిలాండ్ అయితే మాత్రం మాత్రం మరొకసారి ఇండియా అయితే గెలిచే పరిస్థితి. రెడీ అన్నా అన్నా రెడీ అన్నా Your call on hold. Please. ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే మాత్రం అభిమానులందరూ కూడా ఒక్కసారిగా అయితే మాత్రం రోడ్డు అయితే మాత్రం పూర్తి స్థాయిలో చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ T20 వరల్డ్ కప్ అయితే మాత్రం మూడోసారి అయితే మాత్రం న్యూజిలాండ్ అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం పూర్తిగా నిరాశను ఏం చెప్పకపోతే టైటిల్ చేకూర్చాలని చెప్పేసి పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఉత్సాహంగా పడుతున్నా ఉన్నారు. ఇప్పటికే కూడా టీమిండియా ఏదైతే పూర్తి స్థాయిలో ముందు ఏదైతే బీఆర్కే ద్వారా పూర్తిగా ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా బీఆర్కే ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జల్లెడ పెట్టిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా ఎవరైతే అభిమానులు ఉన్నారో క్రికెట్ అభిమానులు కూడా యొక్క టీమిండియా సంబంధించిన ఎక్కడ అప్పుడు సమాచారాలు అయితే మాత్రం బాహ్య ప్రపంచం తెలిసే విధంగా క్రికెట్ అభిమానులు అందరి నుంచి కూడా పూర్తిగా అందించినప్పుడు కూడా అదే విధంగా ఎల్ఈడి స్టీల్ చూపించడం జరిగింది. 50 పరుగులు చేస్తుందని చెప్పేసి బీఆర్కే చెప్పిందో అదే విధంగా బీఆర్కే చెప్పే విధంగా 200 పరుగులు అయితే మాత్రం ఈ టీమిండియా అయితే 255 అయితే మాత్రం న్యూజిలాండ్ ముందు ఉంటుంది. 256 పరుగుల విజయాన్ని అయితే మాత్రం చేయాలని చెప్పేసినప్పటికీ ఒక్కొక్క వికెట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో 159 పరుగులకి అయితే మాత్రం ఇక్కడ చదవబడ్డ న్యూజిలాండ్ అయితే మాత్రం ఈ రోజు ఏదైతే టైటిల్ కైవసం చేసుకోవాలని చెప్పేసి తొడకట్టి ఏదైతే అహ్మదాబాద్ ఏదైతే నరేంద్ర మోడీ మైదానంలోకి వచ్చిందో పూర్తి స్థాయిలో కఠినమైన పరిస్థితి ఉంది. ఎవరైనా సరే తగ్గేదే లేదు అంటూ కూడా అటు పక్క బౌల్తో ఎవరైతే బౌలింగ్ అయితే మాత్రం గోమర్ కాదు అదేవిధంగా ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఓపెన్ గా దిగినటువంటి ఎవరైతే అభిషేక్ శర్మ అయితే మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అభిషేక్ శర్మ చూస్తున్నటువంటి చాలా మంది కూడా పూర్తిగా అయితే మాత్రం చెడు అయితే అందరూ తమ్ముడు అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. టీమిండియా T20 వరల్డ్ ఫైనల్ కప్ ఘన విజయం సాధించింది. మూడోసారి కప్ అందుకొని విశ్వ విజేతగా భారత్ నిలిచింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగిన భారత్ జట్టు అన్ని మ్యాచ్ల్లో అంచనాలకు తగ్గట్టు ఆడి కప్ అందుకుంది. ఫైనల్లో సంజు శాంసన్, అభిషేక్, ఇషాన్ కిషన్ చెలరేగిపోయి ఆడారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్ మూడోసారి T20 వరల్డ్ కప్ని ముద్దాడింది. దాదాపుగా 2007, 2024, 2026 మూడోసారి ఎంతో ఆత్మవిశ్వాసంతో భారత్ తొలి నుంచి ఈ మ్యాచ్ 255 పరుగులని నిర్దేశించింది. న్యూజిలాండ్ ఏ దశలోనూ రాణించలేకపోయింది. భారత్ బౌలర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. భారతదేశ వ్యాప్తంగా 140 కోట్ల ప్రజలు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కాసేపటి క్రితమే భారత్
మూడోసారి T20 వరల్డ్ కప్ని ముద్దాడింది. భారతదేశ వ్యాప్తంగా ముంబై, తమిళనాడు, అలాగే బెంగళూరు, హైదరాబాద్తో పాటు చాలా మహానగరాల్లో ఇప్పటికే బాణసంచా వెలుగులతో సంబరాలు అంబరాన్నంటే మిరమిట్ల గొల్పే వెలుగులతో కూడా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకట్, సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి భారతదేశ వ్యాప్తంగా కానీ హైదరాబాద్ వ్యాప్తంగా, అప్డేట్ ఏంటి? యావత్ భారతం సగర్వంగా నిల్చుందని చెప్పుకోవాలి. సగర్వంగా ఒక జోష్ ఎంజాయ్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే అటువంటి విజయాన్ని అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియం వేదిక జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ T20 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి భారత్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి పునాది ఇవ్వడంతో పాటుగా సంజు శాంసన్ కావచ్చు, అభిషేక్ శర్మ కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతున్నప్పుడు కూడా లాస్ట్ మ్యాచ్ లో చాలా కీలకంగా ఆడారు. అభిషేక్ శర్మతో కూడా సంజు శాంసన్, అదేవిధంగా సంజు శాంసన్ మరోసారి అంటే వరుసగా 3 మ్యాచ్ల్లో కూడా అద్భుతమైన ప్రదర్శించారు. ఇషాన్ కిషన్ కూడా తన వంతు పాత్ర పోషించడంతో మొత్తం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. సో 256 పరుగుల తేడాతో విజయ లక్ష్యంతో బరిలో దిగినట్టు న్యూజిలాండ్ కేవలం 159 పరుగులకు మాత్రమే చేసి అంటే ఆల్అౌట్ మూడంతో మొత్తం 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకోవడం జరిగింది. సో ఈ స్థాయిలో అదే ఆతిథ్య దేశం ఈ విధంగా T20 ప్రపంచ కప్ గెలవడం ఇది తొలిసారిగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు భారత్ ఇప్పటివరకు 3 సార్లు ఈ T20 వరల్డ్ కప్ ని గెలవడం జరిగింది. 2007లో ధోని సారథ్యంలో గెలిచారు. 2024 అంటే లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ జరిగిన 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఈ కప్ గెలవడం జరిగింది. ఇప్పుడు తాజాగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఈ కప్ ని 2026లో కూడా వరల్డ్ కప్ టీమిండియా సొంతం చేసుకుంది. సో ఓవరాల్ గా దేశం మొత్తం కూడా ఒక పెద్ద విక్టరీని ఆస్వాదించడం కావచ్చు, ప్రతి చోట ఎక్కడ పట్టినా కూడా జైహో భారత్ నినాదాలతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టపాసులు కాలుస్తున్నారు, స్వీట్లు పంచుతున్నారు. ఈ విధంగా ఎటు చూసినా సరే ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ఫైనల్ ఈ టోర్నీలో ఆల్మోస్ట్ కేవలం ఒక్క లాస్ తో ఒక్క లాస్ మాత్రమే జరిగింది. అంటే ఒక మ్యాచ్ లో మాత్రం సౌత్ ఆఫ్రికా జరిగిన మ్యాచ్ లో మాత్రం ఓడిపోవడం జరిగింది. మిగతా అన్ని మ్యాచ్ కూడా గెలుచుకుంటూ ఒక స్ట్రక్చరల్ గా చాలా పాయింట్ అవుట్ గా చాలా ఒక పక్కా ప్రణాళికతో టీమిండియా ఆడటం, రీచ్ అవ్వటం, ఫైనల్ చేరుకోవటం, ఈవెన్ సెమీఫైనల్స్ లో కూడా ఇంగ్లాండ్ తో ఏ విధంగా పోరాడిందో మనం చూసాం. ఏ స్థాయిలో ఆటగాళ్ళు ఆడారు, ఎంత ఉత్కంఠ రేపు మనం చూసాం. ఆ తర్వాత ఫైనల్ కి వచ్చిన తర్వాత కూడా న్యూజిలాండ్ తో చాలా చాలా అంటే చాలా పకడ్బందీగా ఎట్టి పరిస్థితి కప్పు చేజారిపోకూడదు అనే ఒక లక్ష్యాన్ని టీమిండియా సభ్యులు మొత్తం కూడా ఒక బలంగా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ చూసినా సరే ఇండియన్ మొత్తం 11 మంది ప్లేయర్స్ ఏ స్థాయిలో ఏ విధంగా ఆడారు, టాప్ ఆర్డర్ ఏ విధంగా, బ్యాట్స్మెన్ ఏ విధంగా ఆడారు, బౌలర్స్ ఏ విధంగా చేశారు. ముఖ్యంగా బౌలర్ల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. జస్ప్రీత్ బుమ్రా ఎవరైతే ఉన్నారో 4 వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా కీలకమైనటువంటి 3 వికెట్ల అక్షర్ పటేల్ కూడా కీలకమైనటువంటి 3 వికెట్లు కూడా వేయడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం టీం అటు బౌలర్లు కావచ్చు, ఇటు బ్యాట్స్మెన్ కావచ్చు, ఆల్రౌండర్స్ కావచ్చు, అందరూ కూడా తమ వంతు పాత్ర పోషించి టోర్నీ మొత్తాన్ని కూడా మెమరబుల్ గా అంటే T20 ప్రపంచ కప్ ని మనమే దీన్ని ఆతిథ్యం హాస్పిటాలిటీ మనమే ఇస్తున్నాం కాబట్టి మన చేతి నుంచి అంటే మన దేశంలో మన వేదికగా మనం నిర్వహిస్తున్న నేపథ్యంలో మన ఆతిథ్య దేశం కాబట్టి ఇక్కడ మన చేతి నుంచి వేరే దేశానికి పోకూడదు అనేది బలంగా నమ్మి దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుని ఆడి విజయం సాధించి భారతీయ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు, క్రీడా అభిమానులు అందరూ కూడా ఒక మరపురాని జ్ఞాపకని గుర్తునైతే ఖచ్చితంగా టీమిండియా సభ్యులు ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడే కాదు, మనం హైదరాబాద్ లోనే కాదు అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఇప్పటికే ఫ్యాన్స్ ఎవరైతే ఇండియన్ ఫ్యాన్స్ బాగా క్రికెట్ ని ఆస్వాదిస్తూ క్రికెట్ ఈ విజయాన్ని ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తులు ఎవరుతున్నారో డాన్సులు వేస్తున్నారు, టపాసులు పేరుస్తున్నారు, నృత్యాలు డాన్సులు వేస్తూ స్వీట్లు పంచుకుంటూ, ఎందుకంటే మ్యాచ్ మొత్తం 6:30 కల్లా అందరూ కూడా ఎవరైతే ఫ్యాన్స్ చేస్తున్నారో క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఒక లొకేటెడ్ గా ఉండి ఇళ్లలో ఉండి వాళ్ళ ఇళ్లలో ఉండటం, బయట ఒక ప్యానల్ లాగా ఏర్పాటు చేసుకుని అక్కడ చూడటం కానీ, లేదంటే రెస్టారెంట్లు, బార్లు, క్లబ్లు ఈ విధంగా అన్ని చోట్ల కూడా మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తూ ఒక సూపర్ తీర్పుని అండ్ వాళ్ళు ఎంజాయ్ చేసిన ఒక ఎత్తైతే భారత క్రికెటర్లు ఎవరైతే ఉన్నారో 11 మంది వారు ఇచ్చినటువంటి మెరుపురాని గుర్తు ఏదైతే ఉందో అది ఇంకా జీవితాంతం మర్చిపోలేని విధంగా ఒక అద్భుతమైనటువంటి విక్టరీని నమోదు చేసి 3వ భారత్ కి T20 వరల్డ్ కప్ ని అందజేయడం జరిగింది. సో అందుకే ఆ స్థాయిలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మనం చూసాం
మ్యాచ్ స్టేడియంలో కూడా ఎవరైతే మాజీలు ఎవరైతే ఉన్నారో విరాట్ కోహ్లీ కావచ్చు, ఎంఎస్ ధోని కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, ఇంకా చాలా మంది కపిల్ దేవ్ కావచ్చు, విధంగా పెద్ద క్రికెట్ లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మ్యాచ్ స్టేడియంకి వచ్చి ఆస్వాదించడం, ప్రతి బాల్ ప్రతి పరిణామాన్ని కూడా వెల్కమ్ చేస్తూ చప్పట్లు కొట్టడం కానీ, లేదంటేనేమో క్రీడా స్ఫూర్తిని నింపుతూ ఎంజాయ్ చేయడం కానీ, ఇదంతా కూడా ఒక నిజంగానే ఒక పెద్ద విజయాన్ని మనం టీమిండియా నమోదు చేసిందని చెప్పడంలో ఎట్టి పరిస్థితుల్లో కాదు. అదిగాక 2 సార్లు వరుసగా కూడా గెలవడం అనేది చాలా అరుదైన విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. 2024లో గెలిచాం, మళ్ళీ ఇప్పుడు 2026లో కూడా గెలుస్తాం. ఒకవేళ 2028లో జరిగేది కనుక ఆ వరల్డ్ కప్ కూడా గెలిచినట్టయితే ఖచ్చితంగా హ్యాట్రిక్. ఈ హ్యాట్రిక్ ని కొట్టడం అంత ఈజీ కూడా కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆతిథ్యం ఇస్తూ ఛాంపియన్స్ కి వెళ్ళటం చాలా పెద్ద విక్టరీ తొలిసారి జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఒక మనోజ్ మనం ఇక్కడే కదా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారు కావచ్చు, ఈ దేశంలో ఆబ్వియస్ గా చెప్పక్కర్లేదు. ఆ ప్రధాన నగరాల్లో పొద్దున్న నుంచి కూడా మ్యాచ్ కోసం వెయిట్ చేస్తూ 6:30 నుంచి టీవీలకి అతుక్కుపోయి ప్రతి బాల్ ని ప్రతి రన్ ని ఆస్వాదిస్తూ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తున్నారు. సో అన్నట్టుగానే దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వాళ్ళంతా కూడా విజయాన్ని వెల్కమ్ చేస్తూ జాతీయ జెండాను చూపిస్తూ క్రాకర్స్ పేలుస్తూ స్వీట్లు పంచుతూ విధంగా ఎందుకంటే ఫైనల్లో ఇంత పెద్ద విజయం అనేది అందుకు సమిష్టిగా ఆడిన తర్వాత ఈ స్థాయి విజయం మనకి దక్కడం, అంటే ఇంత పెద్ద విజయం దక్కడం అంటే అందరూ చాలా కోఆర్డినేషన్ తో చాలా పక్కగా ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు బాగా ఇవ్వటం వల్లే ఇంత పెద్ద విజయం వచ్చింది. కాబట్టి ఫ్యాన్స్ కూడా ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మన స్క్రీన్ మీద అన్ని స్క్రీన్ మీద అన్ని టీవీ ఛానల్స్ కావచ్చు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నట్టు నేషనల్ మీడియా కావచ్చు, దీని మీద ఫోకస్డ్ గా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ స్థాయిలో వెల్కమ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ టీమిండియా సాధించిన ఈ విజయాన్ని అప్రిషియేట్ చేస్తూ ట్వీట్ లో ఎక్స్ లో కూడా తన భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. నిజంగా డెడికేషన్ కమిట్మెంట్ తో టీమిండియా సభ్యులు చేసినటువంటి ఈ ప్రయత్నం, ఇచ్చినటువంటి ఈ బహుమానాన్ని ఏ భారతీయుడు కూడా మర్చిపోలేడు అన్నట్టుగా ఒక ట్వీట్ చేస్తూ కూడా అది మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాదు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో పొలిటికల్ పార్టీ సంబంధించిన కావచ్చు, సినీ సెలబ్రిటీస్ కావచ్చు, అందరూ కూడా టీమిండియాకి సభ్యులకి విషెస్ చెప్తూ నిజంగా ఒక అద్భుతమైన విజయాన్ని అందజేశారు. మరిపురాని విజయాన్ని మాకు అప్పచెప్పారు, దీన్ని ఎప్పుడూ బదిలంగా ఉంచుకుంటాం, మున్ముందు మరిన్ని విజయాలు కూడా సాధించాలని చాలా బెస్ట్ విషయం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనోజ్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. अरे लोकल गए नहीं, अरे वो नाच चलो अरे आता ही रहा అక్కడ ఆపాలి. अरे लोकल गए नहीं, अरे वो नाच चलो अरे आता ही रहा. T20 వరల్డ్ కప్లో భారత్ మూడోసారి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ కప్ని ముద్దాడింది. 2007, 2024, 2026లో దాదాపు అభిమానులంతా ఎంతో ఆనందోత్సవాల మధ్య భారతదేశ వ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ప్లేయర్స్ కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు. దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా బాణసంచా వెలుగులతో సంబరాల్లో అంబరాన్నంటాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఏ విధంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో మా బీఆర్కే న్యూస్ CEO చిదంబర్ రెడ్డి ఉన్నారు. చిదంబర్ రెడ్డి, ఏ విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు? భారత్ ఈ విజయంతో భారతదేశ వ్యాప్తంగా మహానగరాలు ఇప్పటికే సంబరాలు అంబరానంటే ఏం చెప్తారు? భారతదేశంలో క్రికెట్ అనేది ఒక సెంటిమెంట్ కాదు, అది ఒక ఏమంటారు అంటే అది ఒక గ్రేట్ ఫీలింగ్ లాగా చూస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ ఏ స్పోర్ట్ గురించి ఎవరు డిస్కస్ చేసినా చేయకపోయినా భారతదేశంలో మాత్రం ముఖ్యంగా క్రికెట్ కి సంబంధించిన ఒక సంబరాలు అన్నవి మనం రెగ్యులర్ చూస్తున్నాం. అందులో ముఖ్యంగా ప్రతి సంవత్సరం జరిగే IPL కానివ్వండి, 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే వరల్డ్ కప్స్ కానివ్వండి, ఏ వరల్డ్ కప్ జరుగుతుందన్నా భారత్ ఎలా పర్ఫామ్ చేస్తోంది
అందులో భారత్ ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి దాదాపుగా 140 కోట్ల మంది భావించడంతో పాటు ఎవరైతే క్రికెట్ ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భారత్ మీద అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అలాగే జరగాలని కోరుకునే వాళ్ళ సంఖ్య కూడా భారీ స్థాయిలో ఉంటుంది. అందులోనూ మనం మొదటి నుంచి కూడా అంటే వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా హిస్టరీ రిపీట్ కరెంగే, హిస్టరీ డిఫీట్ కరెంగే అనే ఒక నినాదంతో వెళ్తున్నాం. అంటే హిస్టరీని మనం ఒకసారి మనము రిపీట్ చేయబోతున్నాము, హిస్టరీని తిరిగి రాయబోతున్నాము అనే ఒక నినాదంతోనే T20 వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఓవరాల్ మొత్తంగా చూస్తే మాత్రం ఎప్పుడైనా సరే ఏదైతే దేశము T20 వరల్డ్ కప్ ని హోస్ట్ చేసిందో ఆ దేశము T20 వరల్డ్ కప్ ని గెలవలేదు అన్నది ఒక చరిత్ర అయితే, రెండోది కన్సిక్యూటివ్ గా 2 సార్లు ఒకే దేశము T20 వరల్డ్ కప్ ని గెలవలేదు అన్నది మరో చరిత్ర. అంతేకాకుండా ఇప్పటివరకు జరిగిన మొత్తం వరల్డ్ కప్ లో 3వ సారి గెలిచిన దేశం కూడా లేదు. కాబట్టి ఈసారి మనము 3వ సారి గెలవడంతో ఒకసారి హిస్టరీని రిపీట్ చేసి హిస్టరీని డిఫీట్ చేశాము. రెండోది కన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే 2024, 2026 2 సంవత్సరాలు కంటిన్యూస్ గా గెలవడం అన్నది ఏ దేశానికి ఇప్పటివరకు సాధ్యం కాలేదు. కాబట్టి దాన్ని మనం చేశాము. ఇప్పుడు 3వ వరల్డ్ కప్ ని మనం సొంతం చేసుకోవడం అంటే ఇప్పటివరకు ప్రపంచంలో ఎప్పుడు జరగని ఒక రికార్డ్ ని 3 రికార్డులు కూడా ఇప్పుడు భారతదేశం సొంతం చేసుకుంది అనే ఒక ఆస్పెక్ట్ లో మాత్రం ఖచ్చితంగా చూస్తారు. మీరు అన్నట్టుగా దేశంలో ఇవాళ ఒక దివాళీ, ఒక ఉగాది, ఒక దసరా ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు, ఒక రంజాన్, ఒక క్రిస్మస్ వచ్చినప్పుడు ఆ మతాలకో, ఆ కులాలకో, ఆ ప్రాంతాలకో వాళ్ళు మాత్రమే పండుగ జరుపుకుంటారు. కానీ ఇవాళ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారతదేశం మొత్తం ఒకటే సెలబ్రేషన్ లో ఉంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. మనం చూస్తే కేవలం అంటే జియో హాట్స్టార్ లో ఆ మూవీ అంటే ఏదైతే మన మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్ ని తిలకించే వాళ్ళ సంఖ్యనే దాదాపుగా 50 నుంచి 60 కోట్ల మంది ఇవాళ చూస్తున్నారు. అంటే భారతదేశంలో ఎవరెవరికైతే మొబైల్ ఉందో, ఎవరెవరికైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందో వాళ్ళందరూ కూడా ఇవాళ 100% ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ ని చూశారని చెప్పడం మనం బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా భారతదేశంలో దానికి సంబంధించిన సెంటిమెంట్ ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఒక చిన్న పాయింట్ మనము బ్యాక్ టు ది హిస్టరీ అనుకుంటే క్రికెట్ ని ఒక ఏమంటారు ఒక మతం లాగా భావించి సచిన్ ని ఒక దేవుడిలాగా భావించిన ఒక దేశం ఏదైనా ఉందంటే కేవలం అది భారతదేశం మాత్రమే. అలాంటిది ఆ తర్వాత ఎంతమంది వచ్చారు, ఎవరు వచ్చినా సరే క్రికెట్ అనే ఒక పిచ్చి లేదంటే క్రికెట్ అనే ఒక ఆశ, క్రికెట్ గెలవాలనే ఒక ఆశయం అన్నది ఎప్పుడు మారలేదు. అది మారదు అని చెప్పడానికి ఇవాళ వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా ఒక ఎగ్జాంపుల్ గా మనం చూడాలి. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇవాళ వరల్డ్ కప్ గెలవడం అన్నది ఎంత గ్రేట్ అనే దానికన్నా గత 2025, 2026లో చూస్తే అన్ని స్టేజెస్ లోనూ భారత్ అన్ని కప్పులని కూడా ఇవాళ సొంతం చేసుకొని అన్ని కప్పులు ఒకే దేశంలో ఉన్న ఒక దేశంగా ఒక రికార్డ్ చూసాం. ఎందుకంటే T20 వరల్డ్ కప్ మనం గెలిచాము, అండర్-19 వరల్డ్ కప్ గెలిచాము, వరల్డ్ అంటే ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచాము, ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలిచాము. ఇలా ప్రతి ఒక్కటి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఐసీసీ టోర్నమెంట్లు అన్ని సెగ్మెంట్స్ లో ఉన్న వాటిని కూడా మనము ఇవాళ గెలిచి అన్ని కప్పులు కూడా భారతదేశంలో ఉన్నాయంటేనే మన క్రికెట్ కి సంబంధించి ఎంత దాని మీద డెడికేట్ గా వర్క్ చేస్తాము, డెడికేట్ గా దాని మీద ఆలోచిస్తాము. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఇవాళ క్రికెట్ లో ఏం చేస్తోంది, భారత్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పడానికి అంటే దాన్ని ఎదురు చూస్తుందని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే మనం చెప్పొచ్చు. మనోజ్ రైట్ చిదంబర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. భారత్ న్యూజిలాండ్తో జరిగిన T20 వరల్డ్ కప్లో 96 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగినటువంటి ఈ T20 వరల్డ్ కప్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అభిమానులు, ఎంతో ఇదిగా చూస్తున్నటువంటి మ్యాచ్ వీక్షకులందరికీ ఇది ఒక గొప్ప విజయమే అనుకోవచ్చు. 3వసారి భారత్ T20 వరల్డ్ కప్లో కప్పుని ముద్దాడింది. 2007, 2024, 2026 సరిగ్గా ఈరోజు దాదాపుగా 140 కోట్ల మంది భారతీయులు అభిమానులు బాణసంచా వెలుగులతో మెరుమెట్ల గొలిపే సంబరాలు దేశవ్యాప్తంగా అంబరాన్ని అంటే దాదాపు మహానగరాలు ముంబై, అలాగే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, నాగ్పూర్, దాదాపుగా వైజాగ్, టోటల్ ఓవరాల్గా ఎక్కడ చూసినా ఏ నగరమైనా సరే పల్లెటూరు దగ్గర నుంచి నగరం వరకు అభిమానులు ఎంతో ఆసక్తిగా మ్యాచ్ను చూస్తూ ఇవాళ విజయం సాధించినటువంటి టీమిండియా ప్లేయర్లు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. దాదాపుగా బుమ్రా 4 వికెట్లు తీశారు, అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశారు. ఏ దశలోనూ కూడా న్యూజిలాండ్ రాణించలేకపోయింది.
భారత్ బౌలర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాటర్లందరూ పెవిలియన్ బాట పట్టారు. సంబరాలు కూడా అంబరాన్నంటే దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి భారత్ ఈ కప్పుని మూడోసారి ముద్దాడింది. స్వదేశంలో ఆడినటువంటి భారత్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ మూడోసారి ముద్దాడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనం లైవ్లో చూస్తున్నాం. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో కూడా సూర్యకుమార్ సేనా కెప్టెన్ ఆధ్వర్యంలో క్రికెట్ ప్లేయర్లందరూ ఒకరికొకరు కంగ్రాట్స్ చెప్పుకున్నటువంటి పరిస్థితిని కూడా విజువల్స్లో చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి ఏ విధంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో ఉన్నారు. ప్రేమ్, ఏ విధంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి? దేశవ్యాప్తంగా సంబరాలు కూడా జరుగుతున్నాయి, ఏంటి ఏం చెప్తారు? భారతదేశంలో చరిత్రను తిరగరాసిన విధంగా ఇటు మొదటిసారిగా ఇటు అహ్మదాబాద్ స్టేడియంలో ఏదైతే 2023 వరల్డ్ కప్ ఓడిపోయామో అక్కడే గెలిచి చూపించి చరిత్రను తిరగరాసి మూడోసారి ప్రపంచ కప్ విజేతగా కూడా ఇటు నిలిచింది ఈరోజు సూర్యకుమార్ సేన అండర్ ద కెప్టెన్షిప్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్. భారతదేశం అయితే మరొక ప్రపంచ కప్ అయితే తన ఖాతాలో వేస్తుందని చెప్పాలి. దీంతో ఇది T20 వరల్డ్ కప్ అయితే ఇది మూడో ప్రపంచ కప్. ఇప్పటికే దేశం అంతా సుమారుగా 140 కోట్ల మంది పైగా ప్రజలైతే అంబరానంటిన సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక రోజు కల కాదు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క మ్యాచ్ ఒక నాకౌట్ మ్యాచ్ గా, ప్రతి ఒక్క మ్యాచ్ ఎంతో ఉత్కర్షభరితంగా జరిగిన మ్యాచ్ల్లో సంజు శాంసన్ కానీ, జస్ప్రీత్ బుమ్రా కానీ వాళ్ళ అద్భుతమైన ప్రదర్శనలతో కూడా లాస్ట్ లో అభిషేక్ శర్మ మెరుపు తాగులతో అద్భుతంగా కూడా మనం ఈ రోజు ప్రపంచ కప్ గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. న్యూజిలాండ్ ని ఇటు బౌలింగ్ మరియు బ్యాటింగ్ ఆర్డర్ లో పూర్తి స్థాయిలో కూడా కుప్పకూల్పి పూర్తి డామినెన్స్ అయితే చూపించగలిగాం. సో ఇదే నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కూడా టపాసులతో ప్రజలైతే పూర్తి స్థాయిలో కూడా ఆనందదాయకంగా ఉన్నారు. ఇది ఇప్పటికే చాలా ప్రతి ఒక్క ఇంట్లో కూడా టీవీ ఆన్ చేశారు. అందరూ చప్పట్లు కొట్టి ఉత్సాహంతో ఉల్లాసంతో కూడా ఇటు భారతదేశ విజయాన్ని అయితే ఇటు పాల్పంచుకుంటున్నారు. ఆ విజయ సంబరాలు ఈరోజు మునిగి తేలియాడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనోజ్, అదే విధంగా చూసుకున్నట్లయితే ఇటు ఈ రోజు T20 ప్రపంచ వరల్డ్ కప్ 2007లో అండర్ ది కెప్టెన్షిప్ ఆఫ్ ధోని, 2024లో అండర్ ది కెప్టెన్షిప్ ఆఫ్ రోహిత్ శర్మ, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అండర్ ది కెప్టెన్షిప్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్ చూడొచ్చు. మరొక చరిత్ర అయితే మనం ఈరోజు హిస్టరీని క్రియేట్ చేసినట్టు. ఎందుకంటే ఇంతవరకు ఏ ఒక టీం కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగి అదే ప్రపంచ కప్ ను మళ్ళీ సాధించడం అనేది ఇంతవరకు ఇప్పుడు అది సాధ్యం కాలేదు ఈ యొక్క ప్రపంచ కప్ చరిత్రలో. దాని మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క చరిత్ర అయితే తిరగరాసిందని చెప్పాలి. ఈ విధంగా అయితే అంబరానంటే సంబరాలతో కూడా ఫుల్ గా అయితే జోష్ లో ఉన్నారు. ఒకవైపు చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అవడం, అదే రోజు ఇటు ప్రపంచ కప్ గెలవడం, రెండు కూడా సింక్రనైజ్ చేసుకుంటూ మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో మంచిగా ఏపీ కానీ ఇటు విశాఖపట్నంలో కానీ పూర్తి స్థాయిలో కూడా ఇటు సంబరాలు జరుపుకుంటున్నారు. మీకు విశాఖపట్నం అంటే మీకు తెలుసు, మీకు బీచ్ రోడ్. ఇంకా ఎందుకంటే బీచ్ రోడ్ మొత్తం కూడా సంబరాలతో నిండిపోయి ఉన్నది. ఇటు విశాఖ వాసులు అయితే ఆ పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి కూడా ఇటు తపాసులు కాలుస్తూ కూడా వాళ్ళకి ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కూడా బయటికి ఉర్రేకరిస్తూ బయటకు ప్రదర్శిస్తున్న పరిస్థితితో కనిపిస్తుంది. మనోజ్, ఎక్కడైతే విశాఖపట్నం అయితే పూర్తి స్థాయిలో పండగ వాతావరణం నెలకొందన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖలో ఉంటున్న అప్డేట్. మనోజ్, రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.
టీ20 వరల్డ్ కప్లో భారత్ మూడోసారి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా కప్ని ముద్దాడింది. దాదాపు ఏ దశలోనూ కూడా కివీస్ బ్యాటర్స్ రాణించలేకపోయారు. ఎక్కడ భారత్ వేసినటువంటి బౌలర్ల దాటికి పివీస్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా 140 కోట్ల మంది భారతీయులు దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటే బాణసంచా వెలుగులతో మిరుమిట్లు గొల్పే వెలుగులతో సంబరాలు చేసుకుంటున్నారు. 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ 2007, 2024, 2026 3 సార్లు టీ20 వరల్డ్ కప్లో భారత్ కప్పుని ముద్దాడింది. 2026 సరిగ్గా ఇదే రోజు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అంచనాలకు తగ్గట్లుగా భారత్ మ్యాచ్ వన్ సైడ్ అయింది. దాదాపు 159 పరుగులకే కివీస్ బ్యాటర్లు చేతులెత్తేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక దేశవ్యాప్తంగా టపాసులు కాలుస్తూ అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. టీమిండియాకు ఇప్పటికే ప్రధాని మోదీ అలాగే ద్రౌపది ముర్ముతో పాటు రాష్ట్రపతి ఇక ఉన్నటువంటి విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సెలబ్రేషన్స్ తెలియజేశారు, కృతజ్ఞతలు తెలియజేశారు ఎక్స్ ఖాతా వేదికగా. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్ ఖాతా వేదికగా భారత్ క్రికెటర్లకు కంగ్రాచులేషన్స్ తెలియజేశారు. మరోవైపు 140 కోట్ల మంది అభిమానులు కూడా దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ముంబై, తమిళనాడు, బెంగళూరు అలాగే హైదరాబాద్ మొత్తం ఓవరాల్గా మహానగరాల్లో సెలబ్రేషన్స్ అంబరాన్ని అంటే ఏ దశలోనూ కూడా కివీస్ బ్యాటర్లు రాణించలేకపోయారు. భారత్ బౌలర్ల దాటికి కివీస్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. దాదాపుగా మనం చూస్తున్నాం ఇప్పటికే బుమ్రా 4 వికెట్లు తీశారు. ఈ ఫైనల్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో అక్షర్ పటేల్ కూడా 3 వికెట్లు తీశాడు. బుమ్రా వేసినటువంటి యార్కర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు కూడా పెవిలియన్ బాట పట్టారు. ఇక మొత్తానికి మనం చూసుకుంటే మొదటగా ఈ టీ20 వరల్డ్ కప్లో తొలి నుంచి మనం చూసుకుంటే టీమిండియా మొదటగా 2007లో కప్ను సాధిస్తే ఆ తర్వాత 2009లో పాకిస్తాన్ విజయం సాధించింది, 2010లో ఇంగ్లాండ్, 2012లో శ్రీలంక, 2014లో శ్రీలంక మరొకసారి, 2016లో వెస్టిండీస్, 2021లో ఆస్ట్రేలియా, 2022లో ఇంగ్లాండ్, 2024లో టీమిండియా విజయం సాధించింది. ఇప్పుడు వరుసగా భారతదేశం ఆతిథ్యం రెండోసారి ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో 2 సార్లు వరుసగా 2024 టీ20 వరల్డ్ కప్, 2026 టీ20 వరల్డ్ కప్లో కూడా భారత్ 2 సార్లు కప్పుని ముద్దాడింది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే 2007, 2024, 2026 3 సార్లు భారత్ ఈ కప్పుని చేజిక్కించుకుంది. దాదాపుగా ఓవరాల్గా చూసుకుంటే మనం చూస్తున్నాం 89 పరుగులతో భారీ స్కోర్ని నమోదు చేశాడు సంజు శాంసన్ కూడా మనం చూస్తున్నాం. ఈ ఏదైతే భారత్ బౌలర్ల దాటికి కివీస్ బ్యాటర్లు ఏ దశలోనూ కూడా రాణించలేకపోయారు. ఇక ఏ విధంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో మా ప్రతినిధి సువర్ణబాబు లైవ్లో ఉన్నారు. సువర్ణబాబు, ఏ విధంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి? భారత్ ఇవాళ 3వసారి కప్పును ముద్దాడింది, ఏం చెప్తారు? మనోజ్, అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ జట్టు అద్భుతం విజయం సాధించనుకుంది. ఏదైతే మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు నమోదు చేయగా లక్ష్యంగా ఛేదించిన ప్రయత్నంలో అయితే న్యూజిలాండ్ జట్టు విఫలమైందనుకోవచ్చు. ఏదైతే మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 మొత్తం 20 ఓవర్లు చూసినట్లయితే 255 పరుగులు చేసింది అనుకోవచ్చు. ఏదైతే సంజు శాంసన్ 89 పరుగులు 46 బంతులతో చూసుకున్నట్లయితే 8 6లు 5 4లు అయితే చేసిన అభిషేక్ శర్మ 52 పరుగులతో అయితే 21 బంతుల్లోనే 52 పరుగులు తీశారన్నమాట. ఇషాస్ కిషన్ 23 బంతుల్లో చూసుకున్నట్లయితే 54 పరుగులు తీశారు. ఈ ముగ్గురు అర్ధ సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోర్ నమోదు చేసినట్లు తెలుస్తుంది అనమాట. ఏదైతే న్యూజిలాండ్ బౌలింగ్ చూసుకున్నట్లయితే జేమ్స్ నిషా అండ్ 3 వికెట్లు తీయగా ఇతర బౌలర్లు అయితే ఒక్కొక్క వికెట్లు అయితే తీసినట్లే తెలుస్తుంది. ఏదైతే మొత్తం చూసుకున్నట్లయితే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ అయితే 256 పరుగులు భారీ లక్ష్యంతో అరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు మాత్రం 152 అంటే 9 వికెట్లు 9 వికెట్లు అయితే పరుగులకు మాత్రమే అయితే అన్నమైంది అనుకోవచ్చు. ఏదైతే టీమ్ సపోర్ట్ అయితే 52 పరుగులు మాత్రమే అయితే చేశారు.
భారతదేశం బౌలింగ్ చూసినట్లయితే అయితే బూమ్రా 4 వికెట్లు, ఈ అక్షర్ పటేల్ అయితే 3 వికెట్లు తీసినట్లయితే దీంతో భారత్ 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించినట్లయితే తెలుస్తున్నది. మొత్తం మీద చూసినట్లయితే ఇండియా T20 జట్టు కెప్టెన్ అయిన ఆటగాళ్ళు మొత్తం చూసినట్లయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే మొత్తం మీద ఈ టీం మొత్తం చూసినట్లయితే అభిషేక్ శర్మ, ఈ ఇషాన్ కిషాన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, యాదవ్, వరుణ్ చక్రవర్తి వీళ్ళందరూ ఇండియా టీము ఆడినట్లయితే మొత్తం చూసినది. ఏదైతే మరో పక్కన న్యూజిలాండ్ టీం చూసుకున్నట్లయితే అయితే కెప్టెన్ మిచెల్ సంటర్న్, టీమ్ రబ్నీస్, డెవెన్ కెన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ డారిల్ మిచెల్, జేమ్సన్, ఇషాన్ సోదా, జాకబ్ డఫ్ అయితే ఇది మొత్తం మీద ఇప్పుడు భారతదేశము ఇప్పటి దాకా ఈ టీం తోటి కాకుండా ఇంతకు ముందు ఇంకో ఇతర దేశాలతో కూడా ఆడి గెలిచి విజయం సాధించి ఒక భారతదేశానికి అయితే మొత్తం ఒక పండగ వాతావరణం తీసుకుందాం అనుకోవచ్చు. ఏదైతే భారత్ T20 క్రికెట్ లో అయితే అనేక దేశాలతో మ్యాచ్ ఆడడం జరిగింది. ఏదైతే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, ఐర్లాండ్ అండ్ USA ఈ ఇతర దేశాలతో కూడా ఆడినట్లయితే తెలుస్తున్నాను. మరి ఇవన్నీ విజయం సాధించుకోను కదా ఈ రోజు అయితే మాత్రం ఒక ఉమెన్స్ డే తోతో పాటు ఈ రోజు ఒక భారతదేశం మొత్తం మీద ఒక పండగ వాతావరణం నెలకొందనుకోవచ్చు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వచ్చినట్లయితే ప్రస్తుత ముఖ్యమంత్రి ఒక ట్వీట్ లో కూడా వేదిక చేసుకొని ఇందులో భాగం చూసినట్లయితే భారతదేశం విజయం సాధించినది. అయితే ఏదైతే అక్కడ విజయం మొత్తం పాత క్రికెట్ టీంలో అయితే కావచ్చు, అమిత్ షా అయితే కావచ్చు, నరేంద్ర మోడీ ట్వీట్ చేసిన అక్కడ గ్రౌండ్ లో ఉండి లైవ్ లో వీక్షించినారు. ఏదైతే ఒక స్టేట్ మొత్తం మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఒక పండగ వాతావరణం స్వీట్లతోటి బాణాసంచా ఒక రోడ్ల మీద అయితే ఒక వరల్డ్ కప్ మ్యాచ్ గెలవడం అనేది ఒక పండగ వాతావరణంగా నెలకొంది. ఏదైతే అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ 2020 మ్యాచ్ చూసినట్లయితే ఎన్ని చూసుకున్నట్లయితే భారతదేశము గెలవడం అనేది ఒక పండగగా ఉందనుకోవచ్చు మనోజ్. రైట్ సువర్ణ బాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. టీమిండియా T20 వరల్డ్ ఫైనల్ కప్ ఘన విజయం సాధించింది. మూడోసారి కప్ అందుకొని విశ్వ విజేతగా భారత్ నిలిచింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగిన భారత్ జట్టు అన్ని మ్యాచ్లు అంచనాలకు తగ్గట్లాడి కప్ అందుకుంది. ఫైనల్లో సంజు శాంసన్ 89 పరుగులతో రాణించాడు. అభిషేక్, ఇషాన్ కిషన్ చెలరేగిపోయి ఆడారు. భారీ స్కోర్కి బాటలు వేశారు. లక్ష్య ఛేదనలో చెతికిలా పడ్డ కివీస్ ఆటగాళ్లు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పెవిలియన్ బాట పట్టారు. ఇక బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో భారత్ ఆటగాళ్లు విజృంభించడంతో ఇండియా ముచ్చటగా మూడోసారి T20 కప్ ముద్దాడి విశ్వ విజేతగా అవతరించింది. 2026 T20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠమైన భరిత పోర్లో న్యూజిలాండ్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. దాదాపుగా భారత్ నిర్దేశించినటువంటి 20 ఓవర్లలో 255 పరుగులు, 5 వికెట్ల నష్టానికి స్కోర్ ఛేదించింది. ఏ దశలోనూ కూడా కివీస్ బ్యాటర్లు రాణించలేకపోయారు. పెవిలియన్ బాట పట్టారు. సంజు శాంసన్ 89 పరుగులు అద్భుత ఇన్నింగ్స్ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ 54 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 52 పరుగులతో అర్ధ సెంచరీలతో రాణించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా కూడా 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు ఈ T20 వరల్డ్ కప్లో. అక్షర్ పటేల్ కూడా 3 వికెట్లు తీశారు. ఇక లక్ష్య ఛేదనలో కివీస్ 19 ఓవర్లలో దాదాపు 159 పరుగులకే కివీస్ ఆల్అవుట్ అయింది. కివీస్ బ్యాటర్లు కూడా భారత్ బౌలర్ల దాటికి మొత్తం పెవిలియన్ బాట పట్టారు. వరుసగా 2 సార్లు భారత్ 2024, 2026 T20 ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. సొంత గడ్డపై T20 ప్రపంచ కప్ గెలిచిన మొదట జట్టుగా కూడా భారత్ నిలిచింది. మొత్తంగా భారత్ ఖాతాలో ఇప్పుడు 3 T20 ప్రపంచ కప్ టైటిల్లు ఉన్నాయి. 2007, 2024, 2026 3 టైటిల్ T20 వరల్డ్ కప్ను సాధించింది. ఇవాళ జరిగిన మ్యాచ్లో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్ 96 పరుగులతో ఘన విజయం సాధించింది. భారతదేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానులు 140 కోట్ల మంది భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. దాదాపుగా 7 గంటలకి ప్రారంభమైన టీమిండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఎంతో ఆసక్తిగా మొదటి నుంచి ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా ఈ మ్యాచ్ని ఎంతో ఆసక్తిగా తిలకించాడు. మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులంతా టీవీలకి అతుక్కుపోయారు. దాదాపుగా ఈ విజయం భారత్ అభిమానులే కాదు, ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ విజయం దక్కిందని చెప్పుకోవాలి. 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించినప్పటికీ దాదాపు 3 సార్లు ఈ T20 వరల్డ్ కప్ని ముద్దాడింది. దాదాపుగా సూర్యకుమార్ కెప్టెన్సీలో 3వసారి విశ్వ విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఒకవైపు క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటూ ఇక టపాసాలు కాలుస్తూ బాణసంచా వెలుగులో మెరుమెట్లు గొల్పే సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక దాదాపుగా అమెరికా వర్జీనియాలను కూడా టీమిండియా సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవైపు టీమిండియా గెలిచినటువంటి ఉత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో టీమిండియా ప్లేయర్లు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మోదీ అలాగే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కూడా ఎక్స్ ఖాతా వేదికగా కంగ్రాచులేషన్ తెలియజేశారు. మరోవైపు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు కూడా కంగ్రాట్స్ తెలియజేశారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా కంగ్రాచులేషన్ చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కంగ్రాట్స్ తెలియజేశారు. కేటీఆర్ కూడా కంగ్రాచులేషన్ తెలియజేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా క్రికెట్ ప్లేయర్లకి కూడా ఎక్స్ ఖాతా వేదికగా కంగ్రాచులేషన్ తెలియజేశారు. ఇక ఏ విధంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇవాళ టీమిండియా విజయం సాధించినటువంటి పరిస్థితుల్లో ఇక సెలబ్రేషన్కి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా బీఆర్కే ప్రతినిధి రాంబాబు ఫోన్ లైన్లో ఉన్నారు. రాంబాబు, అప్డేట్స్ ఏంటి? సెలబ్రేషన్స్ దేశవ్యాప్తంగా ఏ విధంగా చేసుకుంటున్నారు అభిమానులు? రైట్, ఇది భారతదేశానికి ఒక వారగా మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ లకు హోస్ట్ చేసిన ఏ జట్టు కూడా గెలవలేదు. ఫస్ట్ టైం భారత టీము హోస్టింగ్ చేస్తూ వరల్డ్ కప్ ను గెలిచింది. అలాగే వరుసగా 2వసారి కూడా కప్పు గెలిచిన హిస్టరీ ఏ టీం కు లేదు. నిన్న ఎప్పుడైతే టీమిండియా ఫైనల్ కు చేరిందో ఆ రోజు నుండి ఈ రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు మ్యాచ్ జరుగుతుంటే కూడా కోట్లాది మంది అభిమానులు పూజలు చేస్తూ టీమిండియా గెలవాలని దేవుని ప్రార్థించారు. ఇంకా ఈ రోజు ప్రత్యేకంగా ఉమెన్స్ డే, మనము భారత్ మాతాకి జై అని భారతదేశాన్ని ఒక అమ్మలాగా చూస్తాం. ఈ ఉమెన్స్ డే రోజు నాడు ఈ ఇండియన్ క్రికెట్ టీం భారతదేశానికి ఒక పెద్ద బహుమతిని ఇచ్చిందని చెప్పుకోవచ్చు మనోజ్. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ టీం కూడా 2 సార్లు గెలవలేదు, హోస్ట్ చేసిన టీం గెలవలేదు. కాబట్టి ఈ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ లో ఈ కప్పు గెలిచి భారతదేశ ప్రజలకి, భారతదేశానికి, భారత మాతకి కూడా పెద్ద గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ విజయంతో యావత్ దేశం ఎన్నో సంబరాలు చేసుకుంటున్నారు. రాంబాబు, అలాగే ఏ విధంగా న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ప్లేయర్లు కూడా రాణించలేకపోయారు. భారత్ మొదటి నుంచి ఆత్మవిశ్వాసంతో ఉందనుకోవాలా. ఈ మ్యాచ్ గెలవడం వెనుక కూడా పెద్ద కారణాలే ఉన్నాయి. మొదటగా బ్యాచ్ ఆరంభానికి ముందు సూర్యసేన కూడా గట్టిగా ప్లేయర్లు కూడా ఒకానొక దశలో చెప్పుకొచ్చారు, ఎట్టి తిరిగి 3వసారి కప్ గెలవాలనేసి కూడా. ఆ దిశగానే భారత్ పట్టుదలతో ఈ విజయం సాధించింది అనుకోవాలా? రైట్, మనం నిన్నటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము.
అహ్మదాబాద్ లో రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ రెండు కలిపి పిచ్ తయారు చేశారు. ఈ పిచ్ మీద ఎవరైతే బ్యాటింగ్ ఫస్ట్ తీసుకొని 180 పరుగుల పైన పరుగులు చేస్తారో ఆ టీం ఖచ్చితంగా గెలుస్తుందని ఆల్రెడీ అంచనాలు ఉన్నాయి. దానికి అనుకున్నట్లుగానే టీమిండియా టాస్ ఓడిపోయిన తర్వాత బ్యాటింగ్ ఆహ్వానించారు న్యూజిలాండ్ కెప్టెన్. ఈ బ్యాటింగ్ ఇస్తున్న క్రమంలో సూర్యకుమార్ యాదవ్ కూడా మేము ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనుకున్నాము, బ్యాటింగ్ అసలు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. బ్యాటింగ్ స్టార్టింగ్ మొదలు పరుగుల వార్త పారిస్తూనే ఉన్నారు మన ఇండియన్ బ్యాటర్స్. సూర్యకుమార్ యాదవ్, మన సంజు శాంసన్ కానీ, అభిషేక్ శర్మ కానీ, ఇషాన్ కిషన్ కానీ దూకుడుగా ఆడి భారీ పరుగులు రాబట్టడంతో ప్రత్యర్థుల ముందు పెద్ద టార్గెట్ పెట్టాము. అది వాళ్ళని ఒత్తిడి గురి చేసింది. దానివల్ల మనకు ఈజీగా గెలుపని దక్కింది. రైట్, సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి రాంబాబు? హైదరాబాద్ వ్యాప్తంగా మహానగరాల్లో టీమిండియాకు సంబంధించినటువంటి అభిమానులు ఈ విజయంతో దాదాపు ఓన్లీ హైదరాబాద్ కాదు దేశం మొత్తము తపాసులు కలుసుకుంటూ వాళ్ళ సంబరాన్ని ఆనందాన్ని తెలుపుకుంటున్నారు మనోజ్. రైట్ రాంబాబు, దాదాపు అందరిలో ఒక పండగ వాతావరణం నింపిందని చెప్పుకోవచ్చు. ఓకే, మొత్తానికి ఇవాళ గెలిచినటువంటి భారత్ మ్యాచ్ విజయం పట్ల కూడా 140 కోట్ల మంది భారత్ అభిమానులు కూడా విజయోత్సాహంలో మునిపోయారు. థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.